నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పై మండిపడ్డ నారా చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. హోలీ పండుగను పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలు, హోలీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హోలీ పండుగను పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలు, హోలీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజని గారు. కుప్పం బహిరంగ సభలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇంకొక సంఘటన చెప్తున్నా. ఇక్కడనే ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే ది గ్రేట్ వెంకట గౌడు అక్రమాలకు అడ్డే లేదు. మన నియోజకవర్గం పక్క నుండి గ్రెనైట్ ని జనార్దన్ నాయుడు అనే గ్రెనైట్ ఉంటే బలవంతంగా రాయించుకున్నారు, ఆకుపై చేసుకున్నారు. కరెంటు ఛార్జీలు ఆయనకి ఇచ్చేసిన తర్వాత కరెంటు వాడుకొని బిల్లుని పంపించారు. మళ్ళీ ఈయన కోరి లాగేసుకున్నారు, వాడుకున్నారు. మళ్ళా కరెంటు బిల్లు కట్టమంటే నేనెందుకు కడతాను, వాడింది నువ్వు కట్టుకుంటే దాని మీద వేధింపులు ప్రారంభమైనాయి. తమ్ముళ్ళు, ఇవి చూసిన తర్వాత ఇక్కడే ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సంఘటనలు 4-5 సంఘటనలే చెప్పాను. ఊరూరులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాడవాడలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది యథార్థం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది బయట వస్తున్నారు, కొంతమంది బయట రాలేకపోతున్నారు, కుంగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఆ భయంతో బ్రతకలేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి. అబ్దుల్ సలాం నంద్యాల 4 భార్య భర్త 2 పిల్లలు రైలు కింద పిల్లల్ని కట్టేసి పెట్టి భార్యాభర్త ఆ రైలు కింద పడి చనిపోయారంటే ఎంత మనోవేదన అనుభవించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత క్రూరంగా చనిపోయారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను అనిపించింది, డ్రగ్స్ విశాఖపట్నం 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు. 1 కేజీ కాదు, ఒక 5 గ్రాములు వేసుకుంటే ఇంక మత్తులోకి వెళ్ళిపోతారు మీరు. 5 గ్రాములు కూడా అనుకుంటే 1-2 గ్రాములే, చాలా తక్కువ. 1 గ్రాము, 1 గ్రామే నాకు తెలియదు. ఎవరు నేను వాడేవాళ్ళు ఉంటే నాకు తెలియదు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే కిళ్ళీ కొట్లు డ్రగ్స్ ఉన్నాయి, అవునా కాదా? గంజాయి ఉంది, అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
4 3 మునుపు నేను గంజాయి పైన పోరాడాను. ముద్రా పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ తో వచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. పంటలు ఎండిపోయి రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాకు నేను నాతో పాటు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, మాజీ మంత్రి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మేమందరం కూడా క్షేత్రంలో రైతుల యొక్క పరిస్థితి చూడడానికి వెళ్ళడం జరిగింది. సో ఆ లక్ష్మీబాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు, ఆవేదన ప్రత్యక్షంగా చూసాం. ఒక రైతు సత్యమ్మ, ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం. భర్త పేరు నరసింహ అనుకుంటా. 4 బోర్లు వేశారు. 4 బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు. బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం. దాదాపు 4 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లా ఒక్కొక్క రైతు, లక్ష్మి అనే రైతు 6 బోర్లు వేశానని, సత్యమ్మ 4 బోర్లు వేశానని, జంకు 9 బోర్లు వేశానని, శివశంకర్ 6 బోర్లు వేశానని, విజయ 4 బోర్లు వేశామని, వేసిన పంటలో బారాన్ని ఎండిపోయింది, చారాన్నే మిగిలింది, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది. ఇంత జరుగుతూ ఉంటే, పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉండగా ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. అంటే 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అసలు పట్టిలేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతా ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇవాళ రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వడగళ్ల వాన, అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిండ్రా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, వ్యవసాయ జనసేన నేత పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో 11 వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి. మరి సగం వార్డులు అంటే 1,25,000 ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం.
ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేసాం. కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఇట్లాంటి డిమాండ్స్ కూడా బయటికి తీసుకొచ్చాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమంలోనే సొంత ఇంటి కల సాకారం అవ్వాలనేటువంటి డిమాండ్ని బయటికి తీసుకొచ్చాం. అందుకు సంబంధించిన స్థలాల్ని అన్వేషించాం. 30,000 ఇళ్ళు కట్టడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది, స్థలాలు ఉన్నాయని కూడా మేము ప్రజలకు తెలియజేశాం. నియోజకవర్గం గురించి అణువు మాకు తెలుసు, ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నాం. ఈ రోజున అనేక మంది చాలా మంది మాట్లాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్కి ఇవ్వడమే న్యాయం, ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సీటు కష్టానికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలంటే పశ్చిమ నియోజకవర్గంలో పోతిని మహేష్కి సీట్ ఇస్తేనే ఇవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. హోలీ సంబరాల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొని కార్యకర్తలతో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలని తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో, మన నిత్య జీవితం కూడా ఒక మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక మంచి ఆలోచనతో హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హోలీ పండుగ జరుపుకోవాల్సిందే. కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ హోలీ పండుగను జరుపుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కానీ మాతో పాటు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్షానికి చెందిన వారి కార్లను ఆపండి, వాళ్ళ కాన్వాయ్లను ఆపండి. ముఖ్యమంత్రి కాడి నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, పార్టీ పదవులలో ఉన్న పెద్దలు ఉన్నారో, వారు ఈరోజు అక్రమంగా ఎన్నికల్లో గెలుపొందాలని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కార్లలో ధనం ఉండొచ్చు, అదే రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే సామాగ్రి ఉండొచ్చు. ఆ రకంగా ఎన్నికల్లో అప్రజాస్వామ్యయుతంగా ప్రభావితం చేయాలని కుతంత్రం, కుట్రతో నిండిన విధానాలు వాళ్ళ కార్లలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ కార్లని తనిఖీ చేసినట్టుగా ఎక్కడా కూడా కనబడపోవటం, దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే విధానంలో పోలీసులు ఏకపక్షంగా ప్రతిపక్షాలనే, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే ఈనాడు మరి టార్గెట్ చేసి ఈ రకంగా తనిఖీలు చేస్తే రేపు మీరు ఇబ్బంది పాలవుతారు. మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్కి ఈ పోలీస్ విధానం మీద, పోలీసులు నిర్వహిస్తున్న పక్షపూరిత విధానాల మీద మేము
మరి ఎన్నికల కమిటీకి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ గెలవబోతుందనే భయంతో, తెలుగుదేశం పార్టీని గెలుపుని ఆపాలనే ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్సీపీకి మీరు తాబేదారులుగా ఉండి ఈ రకమైన విధానాలకు పాల్పడొద్దని పోలీస్ వ్యవస్థని ఈ సందర్భంగా ముఖ్యంగా డీజీపీ గారిని నేను తమాషాగా ఉందా? పరాశికాల ఏమనుకుంటున్నారు మీరు? ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, నియమ నిబంధనలు వచ్చిన తర్వాత అవన్నీ అందరికీ సమానంగా వర్తింపజేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది. లోకేష్ బాబు చాలా స్పష్టంగా అడిగారు, ఈ చీటికి మాటికి మీరు తనిఖీ చేస్తున్నారు, మీకు పైనుంచి ఆదేశాలు కేవలం నా కాన్వాయ్ని మాత్రమే తనిఖీ చేయాలని చెప్పని మీకేమైనా ఆదేశాలు ఉన్నాయా అని చెప్పని కూడా అడిగారు. అక్కడున్నటువంటి సిఏ శ్రీనివాస్ కాదు, వచ్చేపోయే కార్లన్నింటినీ తనిఖీ చేయమన్నారండి అని చెప్పి సమాధానం చెప్పాడు. మరి వచ్చేపోయే కారులో ముఖ్యమంత్రి గారి కారు కూడా ఉంది కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు. ఆయన ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్సీనా, మాజీ మంత్రి అని ఉండదు. నువ్వే చెప్పావు ప్రతి ఒక్కళ్ళ కారు తనిఖీ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పని. అంటే ఈ ఆర్డర్స్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే వర్తిస్తాయా? మంగళగిరిలో యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ఆ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. మరి వాటిని తీయటానికి మీకు నియమ నిబంధనలు అడ్డు రాలేదా? కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాన్వాయ్లు, కార్లు తనిఖీలు చేయడానికి మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పై మండిపడ్డ నారా చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.